శరీరంలో పుట్టే కోరికలు అన్ని పాపహేతువులు కావు. మనం తినాలి, మనం చూడాలి. చూడకపోతే కళ్ళు ఎందుకండి? ఇప్పుడు ఒక అరకులో వెళ్ళాం అనుకోండి, కొండలు చూస్తాం, తండ్రి నీకు స్తోత్రం, ఎంత మంచి కొండలు. జలపాతాలు చూస్తాం, వావ్ ఎంత బాగున్నాయి. సముద్రం దగ్గరికి వెళ్తాం, కాకినాడ బీచ్కి, అక్కడ కూర్చుంటాం కాసేపు, ఆ కెరటాలు అవి చూసి వావ్ ఎంత అద్భుతమైన సముద్రాన్ని చేసావు ప్రభువా. నక్షత్రాలు చూస్తాం, ఎంత బాగున్నాయి. చంద్రుడు ఎంత బాగున్నాడు, సూర్యుడు ఎంత బాగున్నాడు కదా. పిల్లల్ని చూసుకుని అబ్బా ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది, అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు. సో ఆస్వాదిస్తాం. ఇవన్నీ కూడా మన కళ్ళు బాగున్నప్పుడు అన్నీ చూస్తాం, హ్యాపీ, నచ్చింది, మనకి నచ్చిందని చెప్తాం. చూడాలి. చూపు చెడ్డది అని బైబిల్ చెప్పిందా? చెప్పలేదుగా. మరి ఏం చెప్పింది? ఏ చూపు చెడ్డది? ఆ చూపును నువ్వు కాంక్రీట్ వేసి, సిమెంట్ వేసి, అవి ఇవి వేసి ఒక తయారు చేస్తావు కదా, ఆ చూపులు ఏమైనా ఉంటే అవి చెడ్డ చూపులు. నువ్వు మిక్స్ చేస్తావు అంతే అందులో. అర్థమైందా? నువ్వు మిక్స్ చేయనంత వరకు నీలో పుట్టే ఏ కోరికైనా అది స్వభావ సిద్ధంగా పుట్టే ప్రతి కోరికకు ఒక రూట్ వేసాడు దేవుడు. ఆ రూట్ లో నీ శరీరాన్ని చక్కగా వాడుకో. ఇది ఒక అద్భుతమైన యంత్రం, ఒక మంచి మెషిన్. ప్రేమించు నీ దేహాన్ని.